శ్రీమద్భగవద్గీత అఖండ పారాయణ. షోడశోऽధ్యాయః దైవాసుర సంపద్విభాగ యోగః. శ్రీభగవానువాచ అభయం సత్వ సంశుద్ధిః జ్ఞానయోగ వ్యవస్థితిః దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం అహింసా సత్యమక్రోధః త్యాగ శాంతిరమైషునం దయా భూతేష్వలోలుత్వం మార్దవం హ్రీరచాపలం తేజః క్షమా ధృతిః శౌచం అద్రోహో నాతిమానితా భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత దంభో దర్పోభిమానశ్చ క్రోధః పౌరుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీమత మాషు చ సంపదం దైవీం అభిజాతోసి పాండవ ద్వౌ భూత సర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవ చ దైవో విస్తరశః ప్రోక్తః ఆసురం పార్థ మే శృణు ప్రవృత్తిం చ నివృత్తిం చ జనాన విదురాసురాః న శౌచం నాపి చాచారః న సత్యం తేషు విద్యతే అసత్యమప్రతిష్ఠంతే జగదాహురనీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం ఏతాన్ దృష్టిమవష్టభ్య నష్టాత్మానోల్పబుద్ధయః ప్రభవంత్యుగ్రకర్మాణః క్షయాయ జగతో హితాః కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్వితాః మోహాద్ గృహీత్వా సద్గ్రాహాన్ ప్రవర్తంతే శుచివ్రతాః చింతామపరిమేయాం చ ప్రళయాంతాముపాశ్రితాః కామోపభోగపరమాః ఏతావదితి నిశ్చితాః ఆశాపాశశతైర్బద్ధాః కామక్రోధపరాయణాః ఈహంతే కామభోగార్థం అన్యాయేనార్థసంచయాన్ ఇదమద్య మయా లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం ఇదమస్తిదమపి మే భవిష్యతి పునర్ధనం అసౌ మయా హతః శత్రుః హనిష్యే చాపలానపి ఈశ్వరోహమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ ఆఢ్యోభిజనవానస్మి కోన్యోస్తి సదృశో మయా యక్ష్యే దాస్యామి మోదిష్యే ఇత్యజ్ఞాన విమోహితాః అనేక చిత్త విభ్రాంతాః మోహజాల సమావృతాః ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకేషు చౌ ఆత్మసంభావితాః స్తబ్ధాః ధనమానమదాన్వితాః యజంతే నామ యజ్ఞైస్తే దంభేనావిధిపూర్వకం అహంకారం పరం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః మామాత్మపరదేహేషు ప్రద్విషంతోభ్యసూయకాః తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామ్యజస్రమశుభాన్ ఆసురీష్వేవ యోనిషు ఆసురీం యోనిమాపన్నాః మూఢా జన్మని జన్మని
మామప్రాప్యైవ కౌంతేయ తతో యాంత్యధమాం గతిం త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధస్తథా లోభః తస్మాదేతత్రయం త్యజేత్ ఏతైర్విముక్తః కౌంతేయ తమోల్పారైస్త్రిభిర్నరః ఆచరత్యాత్మనః శ్రేయః తతో యాతి పరాం గతిం యశాస్త్రవిధిముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిం తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యవ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తుమిహార్హసి ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే దైవాసుర సంపద్విభాగ యోగో నామ షోడశోऽధ్యాయః అథ సప్తదశోऽధ్యాయः శ్రద్ధాత్రయ విభాగ యోగः అర్జున ఉవాచ ఏ శాస్త్రవిధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్వమాహో రజస్తమః శ్రీభగవానువాచ త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత శ్రద్ధామయోऽయం పురుషः యో యశ్రద్ధः స ఏవ సః యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాః ప్రేతాన్ భూతగణాశ్చాన్యే యజంతే తామసా జనాః అశాస్త్రవిహితం ఘోరం తప్యంతే ఏ తపో జనాః దంభాహంకార సంయుక్తాః కామరాగబలాన్వితాః కర్షయంతః శరీరస్థం భూతగ్రామమచేతసః మాం చైవాంతః శరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాన్ ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు ఆయుః సత్వబలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యాః ఆహారాः సాత్విక ప్రియాః కట్వం లలవణాత్యుష్ణ తీక్ష్ణరూక్ష విదాహినః ఆహారా రాజసస్యేష్టాః దుఃఖ శోకామయప్రదాః యాతయామంగతరసం పూతి పర్యుషితం చ యత్ ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామస ప్రియం అఫలాకాంక్షిభిర్యజ్ఞః విధిరుష్టో యయుజ్యతే యష్టవ్యమేవేతి మనః సమాధాయ స సాత్వికః అభిసంధాయతు ఫలం దంభార్థమపి చైవ యత్ యుజ్యతే భరతశ్రేష్ఠ కయ్యజ్ఞం విద్ధి రాజసం విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే దేవద్విజగురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం
బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే మనః ప్రసాదః సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహః భావ సంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్త్రివిధం నరైః అఫలాకాంక్షిభిర్యుక్తైః సాత్వికం పరిచక్షతే సత్కారమాన పూజార్థం తపోదంభేన చైవ యత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసంచలమధ్రువం మూఢగ్రాహేణాత్మనో యత్ పీడయా క్రియతే తపః పరస్యోత్సాదనార్థం వా తత్తామసముదాహృతం దాతవ్యమితి యద్దానం దీయతేనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతం అదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతం ఓం తత్సదితి నిర్దేశః బ్రహ్మణస్త్రివిధః స్మృతః బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా తస్మాదోమిత్యుదాహృత్య యజ్ఞదానతపః క్రియాః ప్రవర్తంతే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినాం తదిత్యనభిసంధాయ ఫలం యజ్ఞతపః క్రియాః దానక్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తథా సచ్చబ్దః పార్థయుజ్యతే యజ్ఞే తపసి దానే చ స్థితిః సదితి చోచ్యతే కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్ అసదిత్యుచ్యతే పార్థ న చ తత్ప్రేత్యనో ఇహ ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రద్ధాత్రయ విభాగ యోగో నామ సప్తదశోऽధ్యాయః అథ అష్టాదశోऽధ్యాయः మోక్ష సన్యాస యోగః అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ పృథక్ కేశినిషూదన శ్రీభగవానువాచ కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః యజ్ఞదానతపః కర్మ న త్యాజ్యమితి చాపరే నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరత సత్తమా త్యాగో హి పురుష వ్యాఘ్ర త్రివిధ
त्रिविधः सम्प्रकीर्तितः यज्ञदानतपः कर्म न त्याज्यम् कार्यमेव तत् यज्ञो दानं तपश्चैव पावनानि मनीषिणाम् एतान्यपि तु कर्माणि सङ्गम् त्यक्त्वा फलानि च कर्तव्यानीति मे पार्थ निश्चितम् मतमुत्तमम् नियतस्य तु सन्न्यासः कर्मणो नोपपद्यते मोहात् तस्य परित्यागः तामसः परिकीर्तितः दुःखमित्येव यत्कर्म कायक्लेशभयात् त्यजेत् स कृत्वा राजसं त्यागम् नैव त्यागफलम् लभेत् कार्यमित्येव यत्कर्म नियतं क्रियते अर्जुन संगं त्यक्त्वा फलं चैव सत्यागः सात्विको मतः न द्वेष्य कुशलं कर्म कुशलेनानुषज्यते त्यागी सत्त्वसमाविष्टः मेधावी छिन्न संशयः न हि देहभृता शक्यम् त्यक्तं कर्माण्यशेषतः यस्तु कर्मफलत्यागी स त्यागीत्यभिधीयते अनिष्टमिष्टं मिश्रं च त्रिविधं कर्मणः फलम् भवत्यत्यागिनां प्रेत्य न तु सन्न्यासिनां क्वचित् पञ्चैतानि महाबाहो कारणानि निबोध मे साङ्ख्येऽर्तान्ते प्रोक्तानि सिद्धये सर्वकर्मणाम् अधिष्ठानं तथा कर्ता करणं च पृथग्विधम् विविधाश्च पृथक् चेष्टाः दैवं चैवात्र पञ्चमम् शरीरवाङ्मनोभिर्यत् कर्म प्रारभते नरः न्याय्यं वा विपरीतं वा पञ्चैते तस्य हेतवः तत्रैवं सति कर्तारम् आत्मानं केवलं तु यः पश्यत्यकृतबुद्धित्वात् न स पश्यति दुर्मतिः यस्य नाहङ्कृतो भावः बुद्धिर्यस्य न लिप्यते हत्वापि स इमान् लोकान् न हन्ति न निबध्यते ज्ञानं ज्ञेयं परिज्ञाता त्रिविधा कर्म चोदना करणं कर्म कर्तेति त्रिविधः कर्म संग्रहः ज्ञानं कर्म च कर्ता च त्रिधैव गुणभेदतः प्रोच्यते गुणसङ्ख्याने यथावत् शृणुतान्यपि सर्वभूतेषु येनैकम् भावमव्ययमीक्षते अविभक्तं विभक्तेषु तज्ज्ञानं विद्धि सात्विकम् पृथक्त्वेन तु यज्ञानम् नानाभावान् पृथग्विधान् वेत्ति सर्वेषु भूतेषु तज्ज्ञानं विद्धि राजसम् यत्तु कृत्स्नवदेकस्मिन् कार्ये सक्तमहैतुकम् अतत्त्वार्थवदल्पम् च तत्तामसमुदाहृतम् नियतम् सङ्गरहितम् अरागद्वेषतः कृतम् अफलप्रेप्सुना कर्म सात्विकमुच्यते
यत्तु कामेप्सुना कर्म साहंकारेण वा पुनः क्रियते बहुलायासं तद्राजसमुदाहृतम् अनुबन्धं क्षयं हिंसाम् अनपेक्ष्य च पौरुषम् मोहादारभ्यते कर्म यत्तत्तामसमुच्यते मुक्तसङ्गो नहं वादी धृत्युत्साहसमन्वितः सिद्ध्यसिद्ध्योर्निर्विकारः कर्ता सात्विक उच्यते रागी कर्मफलप्रेप्सुः लुब्धो हिंसात्मको शुचिः हर्षशोकान्वितः कर्ता राजसः परिकीर्तितः अयुक्तः प्राकृतस्तब्धः शठो नैष्कृतिको रसः विषादी दीर्घसूत्री च कर्ता तामस उच्यते बुद्धेर्भेदं धृतेश्चैव गुणतस्त्रिविधं शृणु प्रोच्यमानमशेषेण पृथक्त्वेन धनञ्जय प्रवृत्तिं च निवृत्तिं च कार्याकार्ये भयाभये बन्धं मोक्षं च या वेत्ति बुद्धिः सा पार्थ सात्विकी यया धर्ममधर्मं च कार्यं च कार्यमेव च अयथावत् प्रजानाति बुद्धिः सा पार्थ राजसी अधर्मं धर्ममिति या मन्यते तमसावृता सर्वार्थान् विपरीतांश्च बुद्धिः सा पार्थ तामसी धृत्या यया धारयते मनः प्राणेन्द्रियक्रियाः योगेनाव्यभिचारिण्या धृतिः सा पार्थ सात्विकी यया तु धर्मकामार्थान् धृत्या धारयते अर्जुन प्रसंगेन फलाकांक्षी धृतिः सा पार्थ राजसी यया स्वप्नं भयं शोकं विषादं मरमेव च न विमुञ्चति दुर्मेधाः धृतिः सा पार्थ तामसी सुखं क्रियाणीं त्रिविधं शृणु मे भरतर्षभ अभ्यासाद्रमते यत्र दुःखान्तं च निगच्छति यत्तदग्रे विषमिव परिणामे मृतोपमम् तत्सुखं सात्विकं प्रोक्तम् आत्मबुद्धिप्रसादयम् विषयेन्द्रियसंयोगात् यत्तदग्रे मृतोपमम् परिणामे विषमिव तत्सुखं राजसंस्मृतम् यदग्रे चानुबन्धे च सुखं मोहनमात्मनः निद्रालस्य प्रमादोत्थम् तामसमुदाहृतम् न तदस्ति पृथिव्यां वा दिवि देवेषु वा पुनः सत्त्वं प्रकृतिजैर्मुक्तम् यदेभिः स्यात् त्रिभिर्गुणैः ब्राह्मणक्षत्रियविषाम् शूद्राणां च परन्तप कर्माणि प्रविभक्तानि स्वभावप्रभवैर्गुणैः शमोदमस्तपः शौचम् क्षान्तिरार्जवमेव च ज्ञानं विज्ञानमास्तिक्यम् ब्रह्म कर्म स्वभावजम् शौर्यं तेजो धृतिर्दाक्ष्यम् युद्धे चाप्यपलायनम्
దానమీశ్వర భావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం కృషికౌ రక్ష్య వాణిజ్యం వైశ్య కర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః స్వకర్మణి రతః సిద్ధిం యథా విందతి తచ్ఛృణు యతః ప్రవృత్తిర్భూతానాం येन सर्वमिदं ततं स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानवः श्रेयान् स्वधर्मो विगुणः परधर्मात् स्वनुष्ठितात् स्वभावनियतं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम् सहजं कर्म कौन्तेय सदोषमपि न त्यजेत् सर्वारम्भा हि दोषेण धूमेनाग्निरिवावृताः असक्तबुद्धिः सर्वत्र जितात्मा विगतस्पृहः नैष्कर्म्यसिद्धिं परमाम् सन्न्यासेनाधिगच्छति सिद्धिं प्राप्तो यथा ब्रह्मा तथाप्नोति निबोध मे समासेनैव कौन्तेय निष्ठा ज्ञानस्य या परा बुद्ध्या विशुद्धया युक्तः धृत्यात्मानं नियम्य च शब्दादीन् विषयान् त्यक्त्वा रागद्वेषौ व्युदस्य च विविक्तसेवी लघ्वाशी यतवाक्कायमानसः ध्यानयोगपरो नित्यम् वैराग्यं समुपाश्रितः अहङ्कारं बलं दर्पं कामं क्रोधं परिग्रहं विमुच्य निर्ममः शान्तः ब्रह्मभूयाय कल्पते ब्रह्मभूतः प्रसन्नात्मा न शोचति न काङ्क्षति समः सर्वेषु भूतेषु मद्भक्तिं लभते पराम् भक्त्या मामभिजानाति यावान् यश्चास्मि तत्त्वतः ततो मां तत्त्वतो ज्ञात्वा विशते तदनन्तरम् सर्वकर्माण्यपि सदा कुर्वाणो मद्व्यपाश्रयः मत्प्रसादादवाप्नोति शाश्वतं पदमव्ययम् चेतसा सर्वकर्माणि मयि सन्न्यस्य मत्परः बुद्धियोगमुपाश्रित्य मच्चित्तः सततं भव मच्चित्तः सर्वदुर्गाणि मत्प्रसादात् तरिष्यसि अथ चेत्त्वमहङ्कारात् न शोष्यसि विनङ्क्ष्यसि यदहङ्कारमाश्रित्य न योऽस्य इति मन्यसे मिथ्यैष व्यवसायस्ते प्रकृतिस्त्वां नियोक्ष्यति स्वभावजेन कौन्तेय निबद्धस्वेन कर्मणा कर्तुं नेच्छसि यन्मोहात् करिष्यस्य वशोऽपि तत् ईश्वरः सर्वभूतानां हृद्देशेऽर्जुन तिष्ठति भ्रामयन् सर्वभूतानि यन्त्रारूढानि मायया तमेव शरणं गच्छ सर्वभावेन भारत तत्प्रसादात् परां शान्तिं
ధాస్యసి శాశ్వతం ఇది తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్ గుహ్యతరం మయా విమృశ్యైతదశేషేణ యథేచ్ఛసి తథా కురు సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం మన్మనా భవ మద్భక్తః మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసి మే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః ఇదం తే నా తపస్కాయ నా భక్తాయ కదాచన న చాశుశ్రూషవే వాచ్యం న చ మాన్యోభ్యసూయతి య ఇమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయః న చ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః భవితా న చ మే తస్మాత్ అన్యః ప్రియతరో భువి అధ్యేష్యతే చ య ఇమం ధర్మ్యం సంవాదమావయోః జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టస్యామితి మే మతిః శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్తః శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం కచ్చిదేతచ్ఛృతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా కచ్చిదజ్ఞాన సమ్మోహః ప్రణష్టస్తే ధనంజయ అర్జున ఉవాచ నష్టో మోహస్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహః కరిష్యే వచనం తదా సంజయ ఉవాచ ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదమిమమ శ్రౌషం అద్భుతం రోమహర్షణం వ్యాసప్రసాదాత్ శ్రుతవాన్ ఏతద్గుహ్యమహం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయత స్వయం రాజన్ సంస్మృత్య సంవాదమిమమద్భుతం కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః తచ్చ సంస్మృత్య రూపమత్యద్భుతం హరేః విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః యత్ర యోగేశ్వరః కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే మోక్ష సన్యాసయోగో నామ అష్టాదశోऽధ్యాయః. 18 అధ్యాయాల శ్రీమద్భగవద్గీతా గ్రంథ పారాయణం తరువాత గీతా మహాత్మ్యాన్ని కూడా పారాయణం చేసి గీతా మహాత్మ్యాన్ని తెలుసుకుందాం. అథ శ్రీ గీతా మహాత్మ్యం ధరోవాచ భగవన్ పరమేశానా
भक्तिरव्यभिचारिणी प्रारब्धम् भुज्यमानस्य कथं भवति हे प्रभो श्रीविष्णुरुवाच प्रारब्धम् भुज्यमानो हि गीताभ्यासरतः सदा समुक्तः स सुखी लोके कर्मणा नोपलिप्यते महापापादिपापानि गीताध्यानम् करोति चेत् क्वचित् स्पर्शम् न कुर्वन्ति नलिनीदलमम्बुवत् गीतायाः पुस्तकम् यत्र यत्र पाठः प्रवर्तते तत्र सर्वाणि तीर्थानि प्रयागादीनि तत्र वै सर्वे देवाश्च ऋषयः योगिनः पन्नगाश्च ये गोपाला गोपिका वापि नारदोऽथवा पार्षदैः सान्निध्यमाशु दास्यन्ति यत्र गीता प्रवर्तते यत्र गीता विचारश्च पठनं पाठनं श्रुतम् तत्राहं निश्चितं पृथ्वी निवसामि सदैव हि गीताश्रयेऽहं तिष्ठामि गीता मे चोत्तमं गृहम् गीता ज्ञानमुपाश्रित्य त्रीन् लोकान् पालयाम्यहम् गीता मे परमा विद्या ब्रह्मरूपा न संशयः अर्धमात्राक्षरा नित्या स्वानिर्वाच्य पदात्मिका चिदानन्देन कृष्णेन प्रोक्ता स्वमुखतोऽर्जुनम् वेदत्रयी परानन्द तत्त्वार्थज्ञानसंयुता योऽष्टादश जपो नित्यम् नरो निश्चलमानसः ज्ञानसिद्धिम् स लभते ततो याति परम् पदम् पाठे समर्थः सम्पूर्णे ततोऽर्धम् पाठमाचरेत् तदा गोदानजम् पुण्यम् लभते नात्र संशयः त्रिभागम् पठमानस्तु गङ्गास्नानफलम् लभेत् षडंशम् जपमानस्तु सोमयागफलम् लभेत् एकाध्यायम् तु यो नित्यम् पठते भक्तिसंयुतः रुद्रलोकमवाप्नोति गणो भूत्वा वसेच्चिरम् अध्यायम् श्लोकपादम् वा नित्यम् यः पठते नरः स याति नरकाम् यावत् मन्वन्तरम् वसुन्धरे गीताया श्लोकदशकम् सप्तपञ्चचतुष्टयम् द्वौत्रियेऽङ्गदर्थम् वा श्लोकानान्यः पठेन्नरः चन्द्रलोकमवाप्नोति वर्षाणामयुतम् ध्रुवम् गीतापाठसमायुक्तः मृतो मानुषताम् व्रजेत् गीताभ्यासम् पुनः कृत्वा लभते मुक्तिमुत्तमाम् गीतेत्युच्चारसंयुक्तः म्रियमाणो गतिम् लभेत् गीतार्थश्रवणासक्तः महापापयुतोऽपि वा वैकुण्ठम् समवाप्नोति विष्णुना सह मोदते गीतार्थम् ध्यायते नित्यम् कृत्वा कर्माणि भूरिशः जीवन्मुक्तः स विज्ञेयः देहान्ते परमम् पदम् गीतामाश्रित्य बहवः भूभुरो जनकादयः निर्धूतकल्मषालोके ते याताः परमम् पदम्
गीतायाः पठनं कृत्वा माहात्म्यन्नैव यः पठेत् वृथा पाठो भवेत् तस्य श्रम एव ह्युदाहृतः एतन्माहात्म्यसंयुक्तम् गीताभ्यासं करोति यः सतत्फलमवाप्नोति दुर्लभां गतिमाप्नुयात् सूत उवाच माहात्म्यमेतद्गीतायाः मया प्रोक्तसनातनम् गीतान्ते च पठेद्यस्तु यदुक्तं तत्फलं लभेत् इति श्रीवराहपुराणे श्रीगीतामाहात्म्यं सम्पूर्णम्। ఒక్క శ్లోకం కానీ శ్లోకంలో ఒక భాగం కానీ చదివితేనే అనంతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చే ఈ శ్రీమద్ భగవద్గీత గ్రంథం మొత్తాన్ని అన్ని అధ్యాయాలు అన్ని శ్లోకాలు చక్కగా పారాయణం చేసుకున్నాం. ఎక్కడ చదివినా అనంతమైనటువంటి పుణ్యాన్ని ప్రసాదించేటువంటి ఈ శ్రీమద్ భగవద్గీత గ్రంథాన్ని ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు ఆయన సన్నిధిలోనే చేసుకున్నాం. ఎప్పుడు చేసినా సరే అపరిమితమైనటువంటి ఫలితాన్ని ఇచ్చే ఈ శ్రీమద్ భగవద్గీత గ్రంథాన్ని వైకుంఠ ఏకాదశి మహాపర్వదినాన చేసుకున్నాం. మన యొక్క పుణ్యఫలం వెంటనే దక్కుతుందేమో అన్నట్లుగా జగద్గురు శ్రీ శంకరాచార్య శ్రీ కాంచీ కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వాముల వారు మన కార్యక్రమాన్ని అనుగ్రహించడం కోసం ఇక్కడకు వేంచేశారు. వారికి మనందరి తరపున భక్తగణం తరపున సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పించుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడికి కూడా సాష్టాంగ దండ ప్రణామాలను సమర్పించుకుంటున్నాం. ఈ శ్రీమద్ భగవద్గీతా గ్రంథాధ్యయనం, ఈ శ్రీమద్ భగవద్గీతా గ్రంథం యొక్క అర్థాలను సరిగ్గా తెలుసుకోవటం అనేటువంటి దివ్యమైనటువంటి కార్యక్రమాన్ని మనకు అందచేసినటువంటి, ఇలాంటి అధ్యయన కార్యక్రమాన్ని చేసుకునేందుకు అవకాశం ఇచ్చినటువంటి ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రధానంగా సాష్టాంగ ప్రణామాలతో ధన్యవాదాలను కృతజ్ఞతాంజలులను మనందరం సమర్పించుకుందాం. దానితో పాటుగా ఈ కార్యక్రమానికి సరి అయినటువంటి దిశానిర్దేశం చేసినటువంటి జ్ఞానమార్గ ప్రవర్తకులైనటువంటి గురువులందరినీ కూడా ఈ సందర్భంలో స్మరించుకుని వారందరికీ కూడా ప్రణామాలు సమర్పించుకుందాం. ఈ కార్యక్రమం ప్రారంభం కావటానికి మూల సూత్ర రూపంగా ఉండేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు, అలాగే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు, మిగతా అధికారులందరికీ కూడా మనం కృతజ్ఞతాభివందనాలను సమర్పించుకుందాం. ఈ కార్యక్రమానికి ముఖ్య శిల్పి, ముఖ్య దిశానిర్దేశకులు అయినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణాధికారి గారు శ్రీమాన్ ఏవి ధర్మారెడ్డి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతాభివందనాలు మనందరం తెలియజేసుకుందాం. ఈ కార్యక్రమానికి ఒక రూపాన్ని కల్పించినటువంటి పండిత పరిషత్తుకు, ఆ పండిత పరిషత్తులో ప్రధానంగా ఉండేటువంటి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం కులపతి గారు శ్రీమాన్ ప్రొఫెసర్ మురళీధర శర్మ గారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. అలాగే ఈ కార్యక్రమాన్ని నిరంతరాయంగా ప్రతికూల వాతావరణ పరిస్థితులలో కూడా, ప్రతికూలమైనటువంటి సందర్భాలలో కూడా ప్రసారం చేసినటువంటి ఎస్విబిసి ఛానల్ యాజమాన్యం వారందరికీ, సిఇఓ గారికి, అలాగే స్టాఫ్కి, ఇక్కడ ఉండేటువంటి కెమెరామ్యాన్లందరికీ, కెమెరామ్యాన్లతో సహా మేనేజర్లు, కోఆర్డినేటర్లు అందరూ కూడా, మా మైక్ బాయ్స్, అలాగే సౌండ్ సిస్టమ్స్, అలాగే టెక్నీషియన్స్ అందరికీ కూడా పేరు పేరున మనమందరం ధన్యవాదాలను తెలియజేసుకుందాం. ఈ కార్యక్రమంలో ప్రత్యేకమైనటువంటి కృషి చేసినటువంటి కోఆర్డినేటర్ వెంకట్రావు గారికి కూడా ఈ సందర్భంలో శ్రీవారి ఆశీస్సులు లభించాలని మనందరం కూడా ప్రార్థిద్దాం. అలాగే ఎంతోమంది ఈ కార్యక్రమానికి సహకరించిన వారు ఉన్నారు, వారందరికీ కూడా శ్రీవారి ఆశీస్సులు తప్పకుండా లభించాలి. ఈ కార్యక్రమంలో మనమందరము భాగస్వాములము అని మొదటి రోజునే నిర్ణయించుకున్నాం. ఈ కార్యక్రమంలో ఎవరు ప్రేక్షకులు, శ్రోతలు ఇలాంటి వారు లేరు, అందరూ సమానమైనటువంటి భాగస్వామ్యాన్నే వహించుకుని ఉన్నాము అని నిర్ణయం తీసుకున్నాం. అటువంటి నిర్ణయం ప్రకారం ఒకరికొకరు కృతజ్ఞతలు చెప్పుకోవటం అనేది అంత సహజంగా ఉండకపోవచ్చు, లేదా సౌకర్యంగా ఉండకపోవచ్చు, కానీ
ఈ కార్యక్రమంలో పరస్పరం ప్రోత్సాహం కోసం మనమందరము కూడా పరస్పరం ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజెప్పుకుందాం. అందులో మా సహచరుడు నిరంతర స్మైల్ ఫేస్తో ఉండేటువంటి వాడు, నిరంతర హసనశీలి, సహృదయుడు అయినటువంటి శ్రీమాన్ ఉపాధ్యాయుల కాశీపతి ఘనపాఠి గారికి ఎన్ని కృతజ్ఞతలు, ఎన్ని ధన్యవాదాలు చెప్పినా చాలదు. ఆయన లాంటి వాడు పక్కన కూర్చుంటే సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 2-3 దశాబ్దాల పాటు ఏ కార్యక్రమాన్నైనా అవలీలగా సాగించేసేయచ్చు. అటువంటి సౌకర్యంతో, ఉదార హృదయంతో ఉండేటువంటి మహానుభావుడు ఆయనకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. అలాగే మా సోదరుడు కుప్ప నరసింహశర్మ గారు, అలాగే శ్రీమాన్ శేషాచార్యులు గారు, వీరందరూ కూడా ఈ కార్యక్రమానికి ఎప్పుడు సహాయ సహకారాలు అందించవలసి వచ్చినా అప్పుడు అందించారు. వారందరికీ కూడా మనమందరం మనలో మనమే కృతజ్ఞతలు తెలియజెప్పుకుందాం. అలాగే ఈ కార్యక్రమానికి సుశిక్షితులైనటువంటి సైనికులలాగా ఎస్వి మ్యూజిక్ కాలేజు అధ్యాపకులు, అలాగే అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు అందరూ కూడా వచ్చి తమ సంగీత సేవను సాధ్యమైనంత మేరకు చేశారు. కేవలం కోవిడ్ నియంత్రణ చర్యలలో భాగంగా మాత్రమే వారు ఇక్కడకు రాలేకపోతున్నారు గత కొద్ది రోజులుగా. లేకపోతే వారు చాలా శ్రద్ధగా, చాలా సుశిక్షితమైనటువంటి రీతిలో తమ సంగీత సేవను అందించి ఈ కార్యక్రమానికి శోభను పెంచారు. అటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు మనం సమర్పించుకుందాం. చివరికి ఈ కార్యక్రమంలో ప్రధానమైనటువంటి అధ్యేతలు అందరూ కూడా చాలా శ్రద్ధగా, చాలా శ్రద్ధాసక్తులతో ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం జయప్రదం చేశారు. అటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు సమర్పించుకుందాం. మిగిలిన ఏకైక వ్యక్తిని నేనే కాబట్టి ఇటువంటి స్వామి సేవ, ప్రజాసేవ చేసేటువంటి అవకాశం నాకు ఇచ్చిన ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ముందు తల వంచి నమస్కారాలతో నేను ధన్యుణ్ణి అని ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు అతి మధురమైనటువంటి శ్రీమద్భగవద్గీతా గ్రంథాన్ని ఉపదేశం చేసినటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడికి, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర స్వామి వారి రూపంలో మన ముందు విరాజిల్లుతున్నటువంటి శ్రీవారికి మధురాష్టకంతో స్తుతి చేసుకుని, మధురాష్టకంతో వారి ప్రతి చర్యా మధురం అనే అంశాన్ని భావించుకుంటూ ఆ భావనతో మధురాష్టక గానాన్ని, మధురాష్టక శ్రవణాన్ని చేసుకుందాం. తద్వారా శ్రీవారి అనుగ్రహానికి పాత్రలం అవుదాం.
మధురం కరణం అఖిలం మధురం గో అఖిలం మధురం కృష్ణం వందే జగద్గురుం 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 కృష్ణం వందే
జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం మధురమైనటువంటి మధురాష్టకంతో మధురమైనటువంటి ఉపదేశాన్ని చేసినటువంటి శ్రీవారిని స్మరించుకున్న తర్వాత ఆ శ్రీవారి మధురమైన సన్నిధానంలో నిరంతరాయంగా సేవ చేసుకున్నటువంటి మధురమైన శేషాద్రి స్వామివారిని కూడా మనం ఒకసారి స్మరించుకోవాలి. శేషాద్రి స్వామివారు కీర్తిశేషులు ఈ కార్యక్రమానికి ఇలాగే ఎన్నో కార్యక్రమాలకు అనేక సలహాలు ఇవ్వటం మాత్రమే కాకుండా చాలా క్రియారూపమైనటువంటి అన్వయాలను కూడా చాలా చూపించారు. అటువంటి మహానుభావులు ఈరోజు మధురమైనటువంటి దైవస్థానంలో ఉండి అక్కడ నుండి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు అనేటువంటి విశ్వాసంలో భక్తులమందరము ఉన్నాము. అటువంటి మహానుభావుణ్ణి కీర్తిశేషులు శేషాద్రి స్వామి వారిని మరొకసారి స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సంగీత కళాశాల అధ్యాపకులందరికీ ధన్యవాదాలు సమర్పించుకుందాము. తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీవారి భక్తులకు లేదా ప్రియులకు అందరికీ కూడా నిరంతరం జ్ఞానప్రసారాన్ని అందించేటువంటి సంకల్పంతో ఉన్నారు. ఆ సంకల్పంలో భాగంగానే ఎస్విబిసి ఛానల్ మాధ్యమం ద్వారా ప్రసారితమవుతున్నటువంటి అనేక కార్యక్రమాలను వారు నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రాతకాలంలో రామాయణ కార్యక్రమం, రామాయణం యొక్క ప్రవచనము, అలాగే రామాయణ పారాయణము, ఇవన్నీ కాకుండా రాత్రిపూట శ్రీమన్ మహాభారతం, ఆ మహాభారతం యొక్క ప్రవచనము, పారాయణ, అదేవిధంగా అనేక స్తోత్రాల పారాయణ, వీటన్నిటిని కూడా నిరంతరాయంగా సాగిస్తున్నారు. ఈ పరంపరలో భాగంగానే శ్రీమద్ భగవద్గీత గ్రంథాన్ని నిరంతరాయంగా ఇన్ని రోజుల పాటు ప్రవచన పారాయణాది కార్యక్రమాలతో సుసంపన్నం చేశారు. ఇంకా కూడా ఈ కార్యక్రమం ద్వారా భక్తులకు లాభాన్ని పంచాలి అనే అభిప్రాయంలో ఉండేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ కార్యక్రమంలో ఉండేటువంటి ప్రవచనాలన్నిటినీ కూడా విడివిడిగా తీసి, పారాయణలన్నిటినీ కూడా విడివిడిగా తీసి, ప్రవచనాలు వినదలుచుకున్నటువంటి శ్రద్ధాళువులకు, పారాయణ చేసుకోదలుచుకున్నటువంటి శ్రద్ధాళువులకు ఇద్దరికీ ఉపయోగంగా ఉండేటట్టుగా విడివిడిగా ఆయా భాగాలను తీసి, ఆయా భాగాలను ఏమాత్రం శుల్కంతో సంబంధం లేకుండా, ఏమాత్రం ధనంతో సంబంధం లేకుండా ఇంటర్నెట్లో ఉంచాలి అనేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆ కార్యక్రమాన్ని ఈరోజు శ్రీ కాంచీ కామకోటి పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి చేతుల మీదుగా నిర్వహించాలి అని తీసుకున్నారు. శ్రీమాన్ ఏవి ధర్మారెడ్డి గారు శ్రీ స్వామివారి దగ్గరకు వచ్చి ఆ ఉపన్యాసాలు అలాగే పారాయణలు తాలూకు చిహ్నాలను వారి చేత అనావరణం చేయిస్తారు. All right.
ఈ 2 భాగాలను కావాలనుకున్న వారికి సిడి రూపంలో కూడా అందించాలి అని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు సంకల్పిస్తున్నారు. ఆ ప్రయత్నం త్వరలో సఫలం కాబోతోంది. ఇలాంటి ఉత్తమమైనటువంటి పనులు ఎన్నిటినో చేస్తున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈరోజు శ్రీమద్ భగవద్గీత గ్రంథాధ్యయనం యొక్క ముగింపు కార్యక్రమానికి పరమహంస పరివ్రాజకాచార్య వర్యులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారిని ఆహ్వానించారు. వారు భక్తుల మీద, కార్యక్రమం మీద దయతో ఎంతో ప్రేమగా ఈ స్థానానికి వచ్చి మనందరినీ అనుగ్రహించడానికి ఇక్కడ స్థిరంగా ఉన్నారు. వారిని సాష్టాంగ దండ ప్రణామాలతో మనందరినీ ఉద్దేశించి అనుగ్రహ సందేశాన్ని, అనుగ్రహ భాషణాన్ని ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాను. శ్రీయకాంతాయ కళ్యాణ నిధరే నిధరేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవః న భూతో న భవిష్యతి. వెంకటేశ సమో దేవః న భూతో న భవిష్యతి అని చెప్పారు. న భూతో న భవిష్యతి అనే విధంగా ఈ 400 రోజులుగా ఈ భగవద్గీత జ్ఞానయజ్ఞం జరుగుతున్నది. జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టస్యామితి మే మతి అని భగవంతుడికి సంతోషకరమైన సంవాదమిమద్భుతం. కేశవార్జునయో సమ్యక్ సంవాదమిమద్భుతం రాజన్ని సంస్మృత్య ఈ అత్యద్భుతమైన ఈ మంచి కార్యక్రమాన్ని శంకరాచార్యులు చెప్పారు. భగవద్గీత కించిదధీత అని, అంటే కొద్దిగాన చదవాలి అని. మీరు ఈ కార్యక్రమం మధ్యలో గీతా జయంతి రోజు ఈ 700 శ్లోకాలు పూర్తిగా పారాయణం చేశారు. మళ్ళా ఈ గీతాయజ్ఞ ప్రవచన పూర్తి రోజు ఈరోజు కూడా వైకుంఠ ఏకాదశి రోజు భూలోక వైకుంఠమైన తిరుమలలో ఈ వెంకటేశ్వర స్వామి సమర్పణ రూపంగా ఈ భగవద్గీత పారాయణం మంచిగా చేశారు. ఇక్కడ ప్రసాదాలు పంచిపెడుతూ ఉంటారు తిరుపతిలో. లడ్డు ప్రసాదము, వడ ప్రసాదము, పొంగలు, పులిహోదర, అనేక ప్రసాదాలు వెంటనే నైవేద్యమైన వెంటనే ప్రసాదాలు పంచిపెడతారు. ఈ భగవద్గీతలో ఇంతవరకు పారాయణం చేసిన దాంట్లో ఆత్మబుద్ధి ప్రసాదజం అన్నారు. ఈరోజు మీరు ఆత్మబుద్ధి ప్రసాదం కూడా ఈరోజు మీరు పంచిపెట్టినారు. వైకుంఠ ఏకాదశి రోజు ఆత్మబుద్ధి ప్రసాదజం. ఈ ప్రసాదం కూడా అంటే వేలాది మందికి అన్నప్రసాదం అందిస్తున్నారు, లక్షాది మందికి ఆత్మబుద్ధి ప్రసాదం పంచినారు. ఈ 1 సంవత్సరంగా మీరు చేసిన మంచి మహత్తరమైన కార్యక్రమం ఈ ప్రసాదాలు పంచిపెట్టడం. ఉన్న చోట్లో పెద్ద వయసు వాళ్ళు, 80 వయసు వాళ్ళు, 90 వయసు వాళ్ళు, చిన్న పసిపిల్లవాళ్ళ నుంచి ప్రారంభించి వారి ఇంటిలో ఇక్కడ ఉండేవాళ్ళు, విదేశంలో ఉండేవాళ్ళు అందరూ కూడా ఈ సమయం కూడా అలా విదేశంలో ఉండేవాళ్ళు చూసేదానికి అనుకూలమైన సమయము. అలా ఇక్కడ నుంచి భూలోక వైకుంఠం అనే చోటు నుంచి భూలోకంలో ఉండేవాళ్ళు ఎక్కడ ఉన్నా వాళ్ళు చూసేదానికి ఈ ప్రత్యక్ష ప్రసారణం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అనేది ఛానల్. ఇక్కడ దీంట్లో అయితే కెనాల్లో నీళ్లు పారుతుంది, ఛానల్లో మంచి ఆలోచన ప్రసారణం అవుతుంది. అలా ఈ మంచి కార్యక్రమం ఏ ఉద్దేశం కోసం ఈ టెక్నాలజీ, ఈ విజ్ఞానాన్ని వాడుకోవాలనుకున్నారో ఆ విషయాన్ని మీరు
దివ్యం దదామితే చక్షు పశ్చమే రూపమైశ్వరం అని విశ్వరూప దర్శనం కోసం ఆయన చెప్పారు. అంటే దివ్యమైన అనుభూతిని మీరు ప్రసాదించినారు ఈ ప్రసారణ మాధ్యమం చేత. అందుకని ఈ విజ్ఞానం యజ్ఞం తనుతే అని చెప్పి కర్మాణి తనుతే పిచ అని చెప్పి ఇంతమందికి మంచి కార్యక్రమం కూడా ఇచ్చారు. ఈ మైక్ మ్యాన్ నుంచి ప్రారంభించి అందరికీ కూడా ఈ సమయాన్ని మంచిగా వినియోగించడానికి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా నాద నీరాజనం అని ఈ మంటపంలో మీరందరూ కూడా నారద భక్తిని మీరు ప్రసాదించారు. నాద నీరాజన మంటపంలో నారద భక్తిని అందరికి కూడా పంచిపెట్టారు. చాలా మంచి విషయము. అంటే ఒక వేల సంవత్సరంగా ఈ భారతదేశం అనేది ఎన్నో సమస్యల్ని ఎదుర్కొని ఆర్థిక, సామాజిక ఇంకా అనేక సమస్యల్ని ఎదుర్కొని ప్రజలందరూ కూడా స్వతంత్ర ఉద్యమం చేసి సంగచ్చద్ధం సంబద్ధం సంభోమనాంసి జానతామని ఋగ్వేదంలో చెప్పిన ప్రకారంగా ఐకమత్యంగా దేశభక్తి అనే ఒక సత్సంకల్పంతో అందరూ కలిసి ప్రయత్నం చేసి ఈ స్వతంత్రం దొరికింది. స్వతంత్రం అనేటప్పుడు స్వతంత్రం అంటే ఎవరు నన్ను అడగకూడదు, నన్ను ఎవరు ప్రశ్నించకూడదు, నేను చేసేది ఏది ఉన్నా ఎవరు నన్ను నా గురించి అడగటానికి హక్కు లేదు అనేది కాదు స్వతంత్రం. స్వతంత్రం తన యొక్క శాస్త్రం. తంత్రం అంటే శాస్త్రం. తర్కం తంత్రంచ విదుష అని ఆ తంత్రం అంటే శాస్త్రం. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యం వ్యవస్థితం అని పారాయణం చేశారు. అలాంటి శాస్త్రానికి మరొక పర్యాయ శబ్దము తంత్రం అనేది. ఈ స్వతంత్రం ఏమి, మన తంత్రం ఏమి, భారతీయుల యొక్క తంత్రం ఏమి? తంత్రం అంటే ఏదో మ్యాజిక్ చేయటం లేదు, లాజిక్ అది కాదు. తంత్రం అంటే తంత్రంగా అంటే ఇట్లా తెలియకుండా అలా పనిచేయటం, తంత్రంగా పనిచేయటం కాదు తంత్రం. తంత్రం అంటే శాస్త్రం. ఈ శాస్త్రం ఏమి? భగవద్గీత దర్శనం శాస్త్రం. ఈ భగవద్గీత అనేది మనం మన ఆయుస్సులో శాస్త్రాలు చదవగలగుమా, అది అర్థమవుతుందా, అది అనుష్ఠానం చేయగలగమా, ఇవేటికి మనకు ఆయుస్సు ఇచ్చారా, శక్తి ఇచ్చారా, బుద్ధి ఇచ్చారా తెలియదు. సంక్షిప్తంగా సారాంశముగా సనాతన ధర్మం యొక్క ఎసెన్స్ సారాంశాన్ని మనకు భగవద్గీత రూపంలో ఇచ్చారు. మన అప్రోచ్ ఎలా ఉండాలి, మన ఆలోచన ఎలా ఉండాలనేది ఆ అప్రోచ్ మధ్యలో ఎంక్రోచ్ అయింది. ఆ ఎంక్రోచ్మెంట్ని తీసేదానికి ఇప్పుడు ధర్మారెడ్డి గారిని ప్రయత్నంలో ఈ తిరుపతి దేవస్థాన యాజమాన్య ప్రయత్నంలో ఇలాంటి సత్సంగాలన్నీ చేస్తూ తద్వారా మళ్ళా పెద్ద బాల శిక్ష మొదలైంది. మనకి ఈ పెద్ద బాల శిక్ష అనేది అంటే పెద్దలు దీంట్లో పాల్గొన్నారు, బాలులు పాల్గొన్నారు. అలాంటి ఈ పెద్ద బాల శిక్ష ఈ సారాంశం సనాతన ధర్మం యొక్క సారాంశాన్ని హిందీలో చెప్తారు, సారాంశ బతాయ. అలా ఇది ఈ గీతకి 2 శ్లోకాలు 3 శ్లోకాలంటే ఓపికతో చెప్పాలి. 2 శ్లోకాలని ఇంకా వివరంగా చెప్పాలన్నా కష్టం. దానికి మంచి దీన్ని సెలెక్ట్ చేసి మంచి పండిత బృందాన్ని తయారు చేసి ఆయన దాంట్లో కుప్ప విశ్వనాథ శాస్త్రి గారు, ఈయన కాశీపతి శాస్త్రి గారు, కాశీ విశ్వనాథం 2 ఒకటే అనుకోండి. దీంట్లో మూలం వివరణం అందరూ కూడా కలిసి ఈ మంచి ప్రయత్నంతో సారా అంశ బతాయ అంటే దీంట్లో ఉండే శాస్త్రార్థం ఏమి, భావార్థం ఏమి, లక్ష్యార్థం ఏమి, వాచ్యార్థం ఏమి అని అనే విధంగా పురాణాలు మహాభారతం నుంచి ఉపనిషత్తుల నుంచి అంటే కామెంటరీతో సహా టిప్పణి టీకాతో సహా ఈ మంచి ప్రయత్నం అంటే శంకరాచార్యులు చెప్తున్నారు భాష్యంలో ఈ భగవద్గీత అనేది చూసేదానికి లలితంగా ఉంటుంది కానీ దాన్ని గూఢార్థం తెలుసుకోవటం కష్టం, సూక్ష్మార్థం తెలుసుకోవటం కష్టమని ఆయనే చెప్తారు. ప్రసిద్ధ పదమపి
వ్యాఖ్యానం చేయటం కష్టం గనక నేను వ్యాఖ్యానం చేస్తున్నాను. చూసేదానికి లలితంగా ఉంటుంది, కానీ దాని యొక్క తాత్పర్యం తెలుసుకోవటం కష్టం. దానికోసం ఈ మంచి శాస్త్రజ్ఞుల చేత ఈ ప్రయత్నం చేసిందనేది జనాకర్షణం కూడా కూడింది. అంటే శాస్త్రజ్ఞులంటే వాళ్ళు చెప్పేది ప్రజలకు అర్థమవుతుందా, లేదు ప్రజలకు అర్థమయ్యేటట్టు శాస్త్రజ్ఞులు చెప్తారా, ఈ 2 ప్రశ్నలకు సమాధానం దొరికింది. శాస్త్రజ్ఞులు జనాకర్షణ రూపంలో చెప్పగలరు అనే విషయం దీంట్లో నిరూపణమైంది. ఇంకొకటి, శాస్త్రాల్ని కూడా ప్రజలు విని, ఆ రోజైతే చెప్పారు గీతా జయంతి రోజు 1 కోటి కన్నా ఎక్కువ మంది ఇది ఆ రోజు చూశారని చెప్పారు. అంటే ఇట్లా 8 కోటి అంతవరకు చెప్పారు. అట్లా 3 కోటి దేవతా సేవిత అంటాం, దాంట్లో 8 కోటి దీనికి. అంతవరకు ఈ ధర్మం పట్ల ప్రజా విశ్వాసం, ప్రజా అభిమానం, ప్రజా ఆదరణ, ఈ 3 కూడా ఈ ప్రోగ్రాం సాధించింది. ఎలా కొన్ని సంవత్సరాల ముందు రామాయణం ప్రత్యక్ష ప్రసారణం చేసినప్పుడు ఒక 25 సంవత్సరాల ముందు ప్రజలందరూ కూడా గ్రామంలో అక్కడక్కడ వాహనాలు నిలిపేసి, అప్పుడు ఈ కలర్ టీవీ అన్నీ లేదు, పెద్దగా లేదు, కానీ అప్పుడు జనాలు అందరూ కలిశారు. మళ్ళా ఇప్పుడు ఇలాంటి కార్యక్రమం ద్వారా 1 సంవత్సరమే తద్వ్రతంచరేత్ అంటారు. ఈ 1 సంవత్సర యజ్ఞంగా ఈ కార్యక్రమాన్ని మంచిగా చేశారు. అందుకని ఈ మన అప్రోచ్, మన ఆలోచన ఎలా ఉండాలి, వీరమా, వివేకమా, విజ్ఞానమా, విశ్వాసమా, వినయమా, విశాలమా, భారతీయుల యొక్క ఆలోచన విధానం ఎలా ఉండాలి అనే దానికి ఆదర్శం భగవద్గీత. అందుకని భారతీయ ధర్మం అనేది కనుక స్థిరంగా ఉంటే, దృఢంగా ఉంటే లోకానికి మంచి జరుగుతుంది. కేవలం భారతదేశం వరకే కాదు, భారతీయుల యొక్క గౌరవం పెరిగితే, భారతీయులకి బలం పెరిగితే, భారతీయులకి భారతీయ ఆలోచన విధానం కుటుంబంలో పెరిగితే లోకానికి శాంతి కలుగుతుంది, లోకంలో వికాసం కలుగుతుంది. అందుకని కృష్ణం వందే జగద్గురు అని బాగా పాడారు ఇంట్లో. జగద్గురు అనేది ఆయన ఆచార్యులుగా ఉండి, అవతార పురుషులైన దశావతారములో ఒకటైన ఆయన కింద దిగి వచ్చి ఆచార్యులుగా ఉండి కృష్ణం వందే జగద్గురుమని జగద్గురువులుగా, దీనికన్నా ఇది భావ ప్రకటనం, సనాతన ధర్మ భావ ప్రకటనం ఈ భగవద్గీత. మనం భోజనం తిండి నుంచి మనస్సు నిండేంత వరకు, కడుపు నిండి మనస్సు నిండి 2 నిండటానికి దీంట్లో, అంటే కడుపు కూడా ఎలా నిండాలని చెప్పి, మనస్సు పరిపూర్ణంగా ఉండటానికి కూడా మార్గం చెప్పి, భక్తి ముక్తి ప్రదాయకమైన ఈ ఉపదేశ గ్రంథం, అది ఉపాసనా గ్రంథం దుర్గా సప్తశతి, ఉపదేశ గ్రంథం గీతా సప్తశతి. ఈ 2 సప్తశతి కూడా మనకు కావాలి. బలాని కోసం దుర్గా సప్తశతి, మంచి ఆలోచన, మంచి మనస్సు, మంచి కర్మయోగం అనే దాని గురించి స్పష్టత, నిర్ధారణ, నిశ్చితం మతముత్తమం అంటారు. అలాంటి నిర్ణయాలు. అందుకని మనకి తోరణం, ఈ భగవద్గీత అనేది తోరణం. రణం లేకుండా ఉండటానికి మంచి తోరణం ఉండాలి, మంచి పచ్చ ఇది ఉండాలి. వచ్చినప్పుడు చూసినాం మంచి తోరణం, అక్కడ వైకుంఠ ఏకాదశికి తోరణం చూసినాం. అలా మన ధర్మానికి తోరణం ఈ శిలా తోరణంలాగా, ఇది పుష్పతోరణం భగవద్గీత, సుగంధ తోరణం ఇది భగవద్గీత. ఈ భగవద్గీతని ఎలా మీరందరూ కూడా అధికారి చేసింది ఈ కార్యక్రమం. అధికారి అంటారు భక్తి సంప్రదాయంలో. ఈయన శ్రవణానికి అధికారి. భగవంతుని నక్షత్రం శ్రవణం. ఇక్కడ అందరూ శ్రవణానికి అధికారం చేశారు. అంటే వినటానికి, శ్రవణం అంటే వినటం. శ్రవణ నక్షత్రం అది వేరు. ఈ శ్రవణం మంచి, దీనికి బంగారం వేసుకుంటారు. ఆంధ్రాలో ఈ చెవిలో బంగారం వేసుకుంటారు. ఈ బంగారమైన విషయాన్ని వేసుకున్నారు 1 సంవత్సరంగా మీరందరూ కూడా.
ఇలాంటి విషయాన్ని మీరు సువర్ణమైన విషయాన్ని మీరు ధరించారు. కుండల ధారణం మంచి మంచి కార్యక్రమం. అంటే డబ్బు ఉంటుంది, అధికారం ఉంటుంది. ఆ డబ్బు అధికారం ఏమున్నా ఈ సద్వినియోగం చేయాలి, ప్రజలకు ఈ శక్తి సామర్థ్యం ద్వారా మంచిది చేయాలని తిరుమల తిరుపతి దేవస్థాన యాజమాన్యంలో విశిష్య ధర్మారెడ్డి గారి ప్రయత్నము, ఈయన చెప్పినట్టుగా శేషాద్రి స్వామి యొక్క ప్రోత్సాహన, అది మనం ఇప్పుడు ఈ సమయంలో గుర్తించాల్సిన విషయం. అంటే సౌహార్దం, సౌజన్యం, సౌకర్యం, ఈ మూడు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం కోసం 40 సంవత్సరాలు మంచిగా కృషి చేసి, అదే మనం చెప్పినాము, భక్తులకి, ప్రముఖులకి, అంటే ప్రజలకి, ప్రముఖులకి, మన మలయప్ప స్వామికి అందరికీ కూడా అనేక విధమైన కైంకర్యాలు చేసి భక్తులకు వసతి, ఎవరైతే ప్రముఖులు పీఠాధిపతులు వస్తారో వారందరికీ కూడా కావాల్సిన సదుపాయాలు, మలయప్ప స్వామికి ఎలా ఎన్ని చేయాలో ఉదయం సుప్రభాతం నుంచి, అంటే ఈరోజైతే శివరాత్రి అనుకోండి, రాత్రి నుంచి ఇప్పుడు జరుగుతూ ఉంటుంది. అలాంటి అనేక ఉత్సవాలు, నిత్య పూజలు అన్నిటికీ కూడా అధికారులకి, భక్తులకి, మంచి సాధు మహాత్ములకి అందరికీ కూడా సేతుబంధంగా, బ్రిడ్జిగా ఉండి అందరికీ ఆదరణతో, ఆప్యాయతతో మంచిగా ఈ దేవస్థాన కైంకర్యం అనేది ఆజీవాంతం చేసిన మంచి భక్తుడు. ఆయన కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య సహకారిగా ఉండి, ప్రోత్సాహకుడుగా ఉండి ఇదన్నీ కూడా మంచిగా ఏర్పాటు చేశారు. అలాంటి ఈ మంచి కార్యక్రమం, ఇలాంటి ధర్మాన్ని మనం ఈ ప్రత్యక్ష ప్రసారణమే కాకుండా ప్రతి గ్రామంలో కూడా మనం మన ధర్మాన్ని, మన భాషని తిలకం మధురం అన్నారు పాడుతున్నప్పుడు. అలాంటి మాధుర్యమైన మంచి అలవాట్లు అందరికీ కూడా మనం అందరిలో తీసుకొచ్చి ప్రతి గ్రామంలో కూడా ఈ ప్రతి గుడికి గోదానమని చేస్తున్నారు. అలా ప్రతి గ్రామంలో కూడా మన ధర్మ ప్రచారం మంచిగా జరగటానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ధర్మం సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు, కరెంటు, ఇంకా ఆసుపత్రులు చేసేది భౌతిక సౌకర్యాలు, భక్తి, సంగీతం, గీతా ప్రచారం. ఇదే కాదు, ఇది ఒక ప్రారంభమే. ఇంకా కొన్ని సంకల్పాలన్నీ ఆయన చెప్పారు. ఇంకా కొన్ని పురాణాలన్నీ కూడా ఇంకా విస్తారంగా చెప్పించాలి అని చెప్పి ఆయన చెప్పేది ఆశ్చర్యకరంగా ఉంటుంది, కొంచెం భయంగా కూడా ఉంటుంది. అనేక పురాణాలని కూడా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలని ఆయన అనుకుంటున్నారు. అలాంటి ఇంకా కొన్ని విస్తారంగా సుందరకాండం అదన్నీ జరుగుతున్నది. ఇంకా కొన్ని పురాణాలన్నీ కూడా, అంటే ఈ లోకమే కాకుండా చతుర్దశ భువనం అంటారు, అలాంటి అనేక భువనాల గురించంతా ఏదో అన్ని ఉన్నది చెప్పాలని ఆయనకి అభిప్రాయం ఉన్నది. అలాంటి ఈ శాస్త్రాన్ని ప్రజలకు అందించే ఈ మంచి సందేశం, అంటే అమృతము అక్కడ సముద్రంలో, పాలు సముద్రంలో ఉండేది ఒకటి, గంగా ఆకాశంలో ఉండేది వేరు. ఈ ఆకాశ గంగని భూలోకానికి తెప్పించటం భగీరథ ప్రయత్నం. అలా ఈ శాస్త్రాలు పండితుల మధ్యలో ఉన్నది, లేదు తాళపత్రాల్లో ఉంటాయి. ఈ తాళపత్రం, తాళపాకం అన్నమాచార్య ప్రజలకు అందించారు. అలాంటి ఈ ప్రయత్నంలో శాస్త్రాలన్నీ కూడా మృదువైన భాషలో, మృదుభాషి, స్మితభాషి, పూర్వభాషి అని రామచంద్రమూర్తి గురించి చెప్తారు. అలా ఈ మృదువుగా దీన్ని మంచి సౌందర్యంతో, మంచి శబ్దశాస్త్రం, అర్థశాస్త్రం, రూపశాస్త్రం అన్నీ కూడా కలిసి మంచి ఏర్పాట్లతో ఉంటే మన ధర్మంలో విషయాలు ఉన్నాయి, దానికి తక్కువనే లేదు. కానీ లోపం ఎక్కడ ఉంటుందంటే ప్రజెంటేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, వివరణం, వినియోగం. ఆ వివరణం, వినియోగానికి ఇది ఒక మంచి ఆదర్శమైన కార్యక్రమం ఈ భగవద్గీత కార్యక్రమం. అందుకని
దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇది. దీన్ని ఓపికతో మంచిగా ప్లాన్ చేసి మధ్య మధ్యలో నామ సంకీర్తనం, స్వరాలు అందరి చేత చెప్పించటం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని ప్రారంభించి యత్ర యోగేశ్వర కృష్ణ కరిష్యే వచనం తవ అంతవరకు మీరు ఈ 18 అధ్యాయాల్ని కూడా ఈ యోగ శాస్త్రాన్ని యోగేశ్వరాత్ కృష్ణాత్, కృష్ణుడికి పేరు యోగేశ్వరుడు. ఆ యోగేశ్వరుడు ఉపదేశించిన యోగశాస్త్రమైన ఈ భగవద్గీతని ప్రచారం చేయటానికి ఒక యోగం మీకు దొరికింది. ఇక్కడ కైంకర్యం చేసేంత కారణం చేత మీకు ఆ యోగం, ఈ అదృష్టం, ఈ భాగ్యం మీకు అందరికీ కలిగింది. అందుకే జన్మ ధన్య ధన్య హో అంటారు మరాఠీలో, ధన్య ధన్య హో ప్రదక్షిణ అంటారు. అలా జీవితంలో మంచి ధన్యమైన చరితార్థమైన కార్యక్రమాలు చేశారు. ఈ ఉత్సాహంతో ఇంకా మీరు భవిష్యత్తులో అనుకున్న మంచి మంచి కార్యక్రమాలు కూడా పురాణాన్ని నూతనంగా ఇస్తున్నారు. అర్థం మార్చేది లేదు. అంటే మీరు మంచిగా దానికి ఇంకా కొంచెం అందం, ఇంకా కొంచెం వచ్చి అధికంగా అయ్యేటట్టుగా చేసి సౌందర్యోపేతంగా దాన్ని ఇస్తున్నారు. అంటే భావార్థాన్ని మార్చకుండా, తాత్పర్యం మార్చకుండా, శాస్త్ర పద్ధతి మార్చకుండా, వేదిక నుంచి ప్రారంభించి మీరు ఇక్కడ చేసిన అలంకారం నుంచి అన్ని చూస్తే ఆ యజ్ఞవేది, వెంకటేశ్వర స్వామి వారు ఉండేది యజ్ఞవేది. అలా ఈ వేదికకు కూడా ఏ విషయానికోసం ఈ వేదికను తయారు చేశారో అలా ఈ డ్రెస్ కోడ్ నుంచి ప్రారంభించి అన్నీ కూడా మీరు దీనికి అనుగుణంగా చేసింది ఇంకా శ్లాఘనీయమైన విషయము. అలా అన్ని రకాల ఇది మంచి ప్రయత్నము. ఈ ప్రయత్నం సఫలం కావటానికి ప్రజలు కూడా అందరూ సహకరిస్తూ, తద్వారా ధర్మో రక్షతి రక్షితః. మనము గర్వాని కోసం చెప్పవలసిన విషయం కాదు, కానీ గౌరవం కోసం మనం చెప్పవలసిన విషయం. ఈ లోకంలో మహత్తరమైన, ప్రాచీనమైన, ప్రశస్తమైన, విస్తృతమైన ధర్మం మన ధర్మం, సనాతన ధర్మం. దాంట్లో ఏం సందేహం లేదు. కానీ దాన్ని మనం స్వీకరించాలి, ఆచరించాలి, ప్రచారం చేయాలి. ప్రచారం అనేది తర్వాత, మొదట్లో ఆచారం. దానికి ప్రచారానికి చేసే ముందు మనం తెలుసుకోవాలి కదా. దాన్ని సరైన మనుషుల ద్వారా, సరైన చోటు నుంచి, సరైన సమయంలో, సంధ్యా సమయంలో సంధ్యావందనం అనేది ముఖ్యం. ఈ సంధ్యా సమయంలో మీరు మంచి సద్విషయాన్ని ఎక్కడెక్కడెక్కడెక్కడ ఉన్న చోటు నుంచి మీరందరూ వింటారంటే, ఇంతమందిని ఈ కలిపే ఈ కోటి దీపోత్సవం, లక్ష దీపోత్సవం, సహస్ర దీపాలంకారం మీరు నిత్యం ఇక్కడ చేస్తారు. ఇది కోటి దీపోత్సవం. అలాంటి కోటి దీపోత్సవం సాఘంటా పాతునో భీతేర్ భద్రకాళి నమోస్తుతే. అందుకని మనం అందరూ కూడా కలిసి ఈ ప్రయత్నంలో అందరూ సహకరిస్తూ, అంటే చిన్న చిన్న సహకారం కూడా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. దీంట్లో భగవద్గీతలో చెప్పినట్టుగా స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అని, ఆ భయం లేకుండా నిర్భయంగా మనమందరూ కూడా ఈ సంకల్పాన్ని తీసుకుని ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఉత్తరోత్తరం అభివృద్ధి చేసి, తద్వారా మన దేశము, మన ధర్మము, మన సమాజము, లోకం అందరూ కూడా సుభిక్షంతో, సౌజన్యంతో, భద్రతాపూర్వకంగా అందరూ మంచిగా ఉండటానికి కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామిని అందరూ కూడా ప్రార్థన చేద్దాం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవః నభూతో నభవిష్యతి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అనుగ్రహ సందేశాన్ని ప్రసాదించినటువంటి కంచి కామకోటి పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారికి సాష్టాంగ నమస్కారాలు సమర్పించుకుంటూ పైన క్షమా ప్రార్థనాది కార్యక్రమాలను ప్రారంభించుకుందాం.
క్షమా ప్రార్థన కంటే ముందు మన ప్రవచనకర్తలను ఒక నిమిషంలో సన్మానించుకొని స్వామివారి ఎదురుగా క్షమా ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఈ భగవద్గీత జ్ఞానయజ్ఞ కార్యక్రమాన్ని ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మూలపారాయణం నుంచి, అంటే మూలపారాయణం భగవద్గీత వింటేనే ఇంత పుణ్యం అన్నారు. ఇందరి చేత పారాయణం చేపించినారు. అంటే పదార్థంగా స్పష్టంగా దాన్ని అక్షర లోపం లేకుండా, ఉచ్చారణంలో దోషం లేకుండా, దాంట్లో వినయానికి తక్కువ లేకుండా, భక్తికి తక్కువ లేకుండా ప్రతినిత్యము ఈ పారాయణ సందర్భంలో 10 శ్లోకాలు అలాంటి అందరికీ నేర్పించి, ఇది జ్ఞాన సత్రంగా, ఇది ఒక జ్ఞానయజ్ఞంగా ఈ విషయంలో ధర్మారెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సమయం తీసుకుని శ్రద్ధ తీసుకోవడం ఒకటి, సమయం తీసుకోవటం. ఎన్నో చాలా పనులు ఉన్న దేవస్థానంలో దీనికి స్వయం కూర్చుని, అంటే పూజలకు దంపతులుగా కూర్చుంటారు. అలా ఈ కార్యక్రమాన్ని కూడా సమయం తీసుకుని ఇక్కడ ఉన్నప్పుడంతా స్వయం దీంట్లో కూర్చుని ప్రత్యేక అంశాన్ని ప్రత్యేకంగా చూసి ఈ మంచిగా, అంటే ఈ దక్షత అనేది, నిర్వహణ దక్షత అనేది
ఈ ధర్మ ప్రచారంలో ధర్మారెడ్డి గారి యొక్క యోగదానం చాలా మంచిగా జరిగింది. అందుకని ఇది చేస్తున్నాం. ఇలా ఆది పర్వం అన్నారు. నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ అని రాత్రిలో యాది పర్వ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. అందుకని చెప్పి ధర్మానికి పునరుద్ధరణ, పునర్వికాసం, పునఃప్రచారానికి మంచిగా ఈ యజ్ఞవేదిని, ఈ నాద నీరాజన మంటపాన్ని మంచిగా ఉపయోగించి ధర్మ ప్రచారం అనే దాన్ని మంచిగా చేస్తున్నారు. అలా మన ధర్మ ప్రచారం మంచిగా జరిగి అన్ని గుడుల్లో కూడా తిరుపతి లాగా ఉండేదానికి భవ్యంగా, సౌందర్యంగా, సౌకర్యంగా, ఆనందంగా, ఆనంద నిలయ విమానముగా అందరూ మంచిగా ఉండటానికి ఇలాంటి సత్సంకల్పాలు అందరికీ కలగాలి. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సదా పశ్యంతి సూరయః దివీవ చక్షురాతతం తద్విప్రాసో విపన్యవో జాగృవాగుంసః సమింధతే విష్ణోర్యత్పరమం పదం. పర్యాప్త్యా అనంతరాయాయ సర్వస్తోమోతిరాత్ర ఉత్తమమహర్భవతి సర్వస్యాప్త్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. ఓం